ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భీష్మాష్టమి మరియు భీష్మ ఏకాదశి ఈ రెండింటికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే అష్టమిని భీష్మాష్టమి అని, అలాగే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని, అంటే మాఘశుద్ధ అష్టమి మరియు మాఘశుద్ధ ఏకాదశి. ఈ 4 రోజులు, అంటే అష్టమి నుంచి ఏకాదశి వరకు ఉండే 4 రోజులను భీష్మునికి సంబంధించి మనము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనే దాన్ని ఇంట్లో నేను వివరిస్తాను. అయితే మనకు కౌరవులకు పాండవులకు ద్వాపరయుగంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మ పితామహుణ్ణి ఓడించాలి అని అంటే ఆయనకున్న వరం కారణంగా శిఖండి ముందు అయితే ఆయన బాణం ఎత్తారు కాబట్టి అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని ఆయన మీదకి బాణాలు గుప్పిస్తారు. దాని ద్వారా ఆయన కింద పడిపోతూ ఉంటారు బాణాలు తాటికి. ఆయనకి ఒక వరం ఉంది, ఏమని అనంటే ఆయన స్వయంగా తన చావును తాను కోరుకునేంత వరకు ఆయన బతికే ఉంటారు. సో అందుకని ఆయన అర్జునుని చేతిలో ఓడిపోయి కింద పడిపోతూ ఉంటే ఆ సమయంలో కృష్ణ పరమాత్మ భీష్మ పితామహుల వారు చాలా గొప్ప వ్యక్తి, అందువల్ల ఆయన కొరకు అంపశయ్యను తయారు చేయవలసిందిగా అర్జునుడిని ఆదేశిస్తారు. అర్జునుడు బాణాలతో అంపశయ్యను తయారు చేసి అంపశయ్య పైన భీష్మ పితామహుల వారిని పడుకోబెట్టడం జరుగుతుంది. ఈ అంపశయ్య అంటే మన భాషలో చెప్పుకోవాలి అంటే పాడె. సో దానిపైన ఆయన పడుకున్న తర్వాత ఆయన దాహం వేస్తుంది అని అడిగినప్పుడు కౌరవులు బంగారు చెంబులో భీష్ముల వారికి నీళ్లు తీసుకొని వస్తారు. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పి పాతాళ గంగను పైకి తెప్పించు అని చెప్పగానే అర్జునుడు బాణం వేసి నేలపైన బాణం వేసి పాతాళ గంగనైతే పైకి తెప్పించి భీష్ముల వారి దాహాన్ని తీరుస్తారు. అయితే భీష్ముల వారు ఆ సమయంలో ఎవరికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు అని చెప్తూ పాండవులకు జ్ఞానోపదేశం చేస్తూ ఉంటారు. అయితే అప్పుడు ధర్మరాజు భీష్ముల వారిని ఇలా అడుగుతారు, ఏమని అంటే, పితామహ, మీరు ధర్మపరులు, మీకే ఇంత కష్టం ఎలా వచ్చింది అని చెప్పి అడుగుగా అప్పుడు భీష్ముల వారు చెప్తారు, నేను ధర్మపరుని అయినా కానీ అధర్మం పక్షాన నిలబడ్డాను, అందువల్ల నాకు ఈ కష్టం కలిగింది. ఎవరు కూడా ధర్మంగానే ఉండాలి, ధర్మాన్ని పాటించాలి, అలాగే అధర్మం పక్కన నిలబడకూడదు. ఎప్పుడూ కూడా ధర్మంగా ఉండడం వల్లనే మనం విజయం సాధించగలుగుతాము అని భీష్ముల వారు పాండవులకు జ్ఞానోపదేశం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మల వారి సమక్షంలో ప్రాణాలను వదులుతారు. ఇందులో మన భీష్మ పితామహుల వారు చెప్పినది ఏమంటే, ధర్మాన్ని ఎవరూ ఓడించలేరు, ఎప్పుడూ కూడా ధర్మాన్ని పాటిస్తూ ధర్మం పక్షాన నిలబడడం వల్ల మనకు విజయం కలుగుతుంది అని చెప్పి ఆయన పాండవులతో తెలుపుతారు. అలాగే ఆయన తను చాలించిన రోజు కాబట్టి భీష్మ అష్టమి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాఘమాసంలో శుద్ధ అష్టమి, దీన్ని భీష్మ అష్టమి అంటారు. ఈ భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు 4 రోజులు కానివ్వండి, శ్రీకృష్ణ పరమాత్ముడిని అలాగే భీష్మ పితామహులను స్మరిస్తూ పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల సకల పాపాలు హరిస్తాయి అని చెప్పి నమ్ముతారు. అలాగే ఏకాదశి నాడు, అంటే భీష్మ ఏకాదశి నాడు, మాఘశుద్ధ ఏకాదశి నాడు బంధువర్గంలో మనకు తెలియని వారి గురించి, అలాగే భీష్మ పితామహుల గురించి, దేవర్షుల గురించి తర్పణాలు వదలడం వల్ల పితృదేవతలు నరకం నుంచి విముక్తి పొందుతారు, అలాగే వంశాభివృద్ధి జరుగుతుంది
అని నమ్ముతారు. స్వస్తి.